Hi guys. Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more house tour. So finally పిన్ని వాళ్ళ house tour ఎప్పటి నుండో అనుకుంటా అడుగుతూనే ఉన్నారు. ఫైనలీ ఈ రోజు కుదిరింది మొత్తం ఫర్నిచర్ అంతా వచ్చేసింది, సైడ్ టేబుల్స్ అన్ని వచ్చేసాయి అనమాట. ఈ రోజు పిన్ని వాళ్ళ హౌస్ టూర్ కి ముహూర్తం కుదిరింది. ఈ వీడియో ఎప్పుడు వెళ్తుందో తెలియదు కానీ టుడే ఇస్ ద డే టు రిమెంబర్ కాబట్టి ఈ రోజు డేట్ ఎంత 19th కాబట్టి ఫస్ట్ మనం ఎంట్రన్స్ ఇదే అనమాట. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుండే స్టార్ట్ చేస్తున్నాము. ఈ సిట్ అవుట్ స్పేస్ మొత్తం పిన్ని ఖాళీ చేశారనమాట. దీనికి సపరేట్ ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ అంతా నేను తర్వాత చూపిస్తా. సో సిట్ అవుట్ ఇప్పుడు చూపించట్లేదు, కానీ ఇక్కడ పెద్ద సిట్ అవుట్ వస్తుంది. ఫస్ట్ ఎంటర్ అయ్యే కంటే ముందు గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు, అంటే బాగా తెలిసిన వాళ్ళైతే లోపలికి, ఫార్మల్ మీటింగ్స్ అట్లా ఏమైనా ఉంటే సిట్ అవుట్ లోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మనకు మెయిన్ డోర్ అనమాట. నేను మెయిన్ డోర్ షార్ట్స్ అన్ని తర్వాత మీకు క్లోజ్ అప్ లో చూపిస్తాను. సో మెయిన్ డోర్ అంతా టిక్ తో చేశారు కదా. నాకు మెటీరియల్ అంత కరెక్ట్ గా తెలియదు, నేను మెటీరియల్ గురించి ఇన్ డెప్త్ గా వెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్లీ ఎంటర్ అవ్వగానే మనకు ఆబ్వియస్లీ ఏ హౌస్ లో అయినా హాల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనకు హాలే వస్తుంది. అండ్ ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ మా కృష్ణుడి బొమ్మ కనిపిస్తుంది అనమాట. సో కృష్ణుడి బొమ్మ అంటే మా అందరికి చాలా ఇష్టం. ఇలాంటిదే ఐడియల్ మన ఇంట్లో కూడా ఉంది. సో అలాంటిదే సేమ్ మన పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా ఉంది అనమాట. కృష్ణుడు అంటే జూలీకి చాలా ఇష్టం. బై ది వే కెమెరా పర్సన్ జూలీనే ఈ రోజు చాలా బాగా షూట్ చేస్తుంది జూలీ. అండ్ డాలీకి అందరికి బాగా ఇష్టం అనమాట. ఒక పాజిటివ్ వైబ్ రావడానికి అక్కడ ఒక కృష్ణ ఐడియల్ ఉంటుంది. ఈ సైడ్ టేబుల్స్ కోసం మాత్రమే మనకు హౌస్ టూర్ ఇన్ని రోజులుగా పోస్ట్ పోన్ అయ్యేది. మెయిన్ రీజన్ ఇస్ ఫర్ దిస్ సైడ్ టేబుల్స్ అండి. ఈ సైడ్ టేబుల్స్ ఆల్మోస్ట్ 2-3 months తీసుకున్నాను అనమాట. మొత్తం అంతా ఇది కస్టమైజ్డ్ చేయించడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మన హాల్ అనమాట. హాల్ స్పేస్ చాలా చాలా పెద్దగా ఉంటది. అంటే స్పేషియస్ గా ఉండాలి హాల్ అనేది ఒక ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ అనమాట. ఎవరికైనా హౌస్ అంటే చాలా ఒక డ్రీమ్ లా ఉంటుంది కదా, బాగుండాలి, స్పేషియస్ గా ఉండాలి అని చెప్పేసి. సో మనకున్న దాంట్లో మన హౌస్ ఎలా మనం ఆర్గనైజ్ చేసుకున్నాం అనేది మన ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది అనమాట. సో పిన్ని టేబుల్స్ ఎలా అనిపించాయి ఫస్ట్ అది చెప్పు. నీకు టేబుల్స్ వస్తానే అందరికి, బాబాయ్కి అంతా చాలా బాగా నచ్చినాయి. బాగా చేసింది తనైతే, చాలా మొత్తం ఫర్నిచర్ చాలా బాగా చేసింది. ఫర్నిచర్ అంతా ఎస్ ఫర్నిచర్ లో తీసుకున్నామండి మనము. టేబుల్స్ నేను మీతో పాటు చూడటం ఇదే ఫస్ట్ టైం. లేట్ గా ఇచ్చిన లేటెస్ట్ గా ఇచ్చింది. వెరీ వెరీ లేటెస్ట్ డిజైన్స్ నాకైతే బాగా నచ్చాయి అనమాట. అండ్ సోఫాస్ మొత్తం అంతా పిన్ని కోఆర్డినేట్ చేశారు. ఎందుకంటే సేమ్ కలర్స్ తీసుకున్నది, మ్యాచింగ్ కర్టన్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం మ్యాచింగ్ కర్టన్స్ తో సోఫాస్ కూడా సేమ్ కొంచెం కలర్ థీమ్ సిమిలర్ ఉంటే మంచిగా థీమ్ అంతా బాగా వర్క్అవుట్ అవుతుందని చెప్పేసి. సో దిస్ ఈస్ అవర్ హాల్ స్పేస్ అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇక్కడ డెకరేటివ్ స్పేస్ అని చెప్పేసి సపరేట్ గా పెట్టారు. ఇవి ఆన్లైన్ లో అయితే గిన నేను ప్రతి ఒక్కటి చూసి సెలెక్షన్ చేసుకొని ఇక్కడ పెట్టిన. ఇది డాడీ సెలెక్షన్. ఇక్కడ స్పేస్ అంతా డాడీ కోఆర్డినేట్ చేశారనమాట. ఇలా ఉంటే బాగుంటుంది డిజైనింగ్ కొంచెము. అండ్ ఇక్కడ స్టోర్ రూమ్ ఇప్పుడు నేను ఓపెన్ చేయట్లేదు. యూజువల్ గా స్టోర్ రూమ్ లో ఏమేమి స్టోర్ చేసుకుంటామో అవే ఉంటాయి అనమాట. ఇది మన హాల్ స్పేస్. ఎగ్జాక్ట్లీ సోఫాకి ఆపోజిట్ గా టీవీ అనమాట. సో ఈ టీవీకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో దీన్ని సెలెక్ట్ చేయడానికి మనకు కొంచెం టైం ఎక్కువ పట్టింది. బికాస్ టీవీ మంచిగా ఎలివేట్ అవ్వాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి ఇలా డిజైన్ చేయించామన్నమాట. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. వైట్ కి బ్లాక్ టీవీకి చాలా మంచిగా సెట్ అయింది. ఎస్పెషల్లీ దిస్ గోల్డ్ డీటెయిలింగ్, ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా టైం పట్టింది. అందుకే హౌస్ ఇంత బాగా వచ్చింది, ఇంత టైం పట్టింది. మీకు హౌస్ టూర్ లేట్ అయింది దాని వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే అనమాట. అంటుంది పిన్ని ఏంటంటే ఒక్క చిన్న పెండింగ్ ఉన్నా ఇప్పుడే వద్దు హౌస్ టూర్ మొత్తం అంతా కంప్లీట్ అవ్వాలి అంటుంది. ఇంకా లాస్ట్ 2 పెండింగ్ ఉన్నా ఇంకా తీసేయలేదు. నెక్స్ట్ ఇయర్ అవుతుంది పిన్ని అని చెప్పేసి ఇంకా వచ్చేసాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ అనమాట ఇది ఒక స్టేట్మెంట్ వాల్ లాగా. పిన్ని ఫేవరెట్ ఐటమ్స్, దీంట్లో కొన్ని జూలీకి ఫేవరెట్ ఐటమ్స్ అలా అన్ని ఉన్నాయన్నమాట. ఎందుకు పిన్ని జూలీ డాలీ పేరు చెప్తున్నా అంటే బాబాయ్కి అసలు సంబంధమే లేదండి, మొత్తం అన్ని వీళ్ళే కోఆర్డినేట్ చేసుకుంటారనమాట. సో ఈ బుద్ధ అజిత్ బెంగళూరు నుండి తెచ్చాడు. ఎక్కడ ఏంటి అనేది నాకు కూడా తెలీదు కదా పిన్ని. అవునవును, అజిత్ సెలెక్షన్ ఫోటోలు మాకు పెట్టినాడు. మాకు వైటే కావాలనేసి సెలెక్షన్ చేసుకున్నాం. ఇది ఒక స్టేట్మెంట్ పీస్ లాగా చాలా బాగుంది. దీన్ని తెచ్చినప్పుడు మీకు టెన్షన్ చూడాలి, అసలు ఎక్కడ సెట్ అవుతుంది, అసలు ఎక్కడ సెట్ అవుతుందా లేదా. హౌస్ టూర్ లో కానీ ఇది చూసి అందరూ మెయిన్
చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. ఇంట్లోకి ఫస్ట్ వచ్చిన ఒక పాజిటివ్ ఎనర్జీ బుద్ధ అన్నమాట. ఫస్ట్ బుద్ధానే ఎంటర్ అయింది ఇంట్లోకి. సో ఇక్కడ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మేము ఏం సెలెక్ట్ చేయలేదు, మొత్తం అంతా పిన్నినే సెలెక్ట్ చేసి పిన్నినే ఆర్డర్ చేసింది అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ మనకి ఇటు సైడ్ పూజా రూమ్. సో థర్స్డే ఫిల్మ్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఈ రోజు మేము నాన్ వెజ్ తినము, లోపలికి కూడా ఎంటర్ అవ్వచ్చు, మీకు ఈజీగా చూపించవచ్చు అని చెప్పేసి కబోర్డ్లు అన్ని చూపించచ్చు. ఎస్, దిస్ ఈస్ పిన్నీస్ పూజా రూమ్ అన్నమాట. ఇది స్పెషల్లీ ఫర్ పిన్ని. మొత్తం ఈ ఎంట్రన్స్ డోర్ దగ్గర నుండి మొత్తం అంతా ఇలా కావాలి ఇలా కావాలి అని డిజైన్స్ మనం సెండ్ చేస్తే పిన్ని దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఇక్కడ శంఖం, దీపాలు, అంటే పూజ రూమ్ థీమ్ ఎలా ఆర్డర్ చేసినాము. ఇవి లాగడానికి హ్యాండిల్స్ ఒకటే. అంటే ఇంకొకటి ఏంటంటే పూజ రూమ్ మనకి ఎప్పుడు ఒక పాజిటివ్ వైబ్ ఇవ్వాలి అండ్ చూడడానికి చాలా ప్లెజెంట్ గా ఉండాలని చెప్పేసి మొత్తం హౌస్ అంతా మోస్ట్లీ మీకు వైట్ అండ్ గోల్డ్ థీమ్ లోనే నడిచిపోతుంది, ప్లెజెంట్ గా ఉండాలి కాబట్టి. అండ్ ఇది దీన్ని ఏమంటారు, మండపం నువ్వే కదా సెలెక్ట్ చేసుకుంది పిన్ని, నాకు మండపం ఇలా కావాలి, మండపం ఇలా కావాలి అని చెప్తే ఇలా గోల్డ్ అండ్ వైట్ థీమ్ తో పూజ రూమ్ అంతా మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఒక సైడ్ అఖండ దీపం పెట్టుంటాము, అది అక్కడ అమ్మవారు తిరుపతిలో మనకి అక్కడ బావగారు అమౌంట్ కడతాడు కాబట్టి అన్నదానానికి వాళ్ళు మనకు అది దేవుడి దగ్గర ఉంటది కదండి గంధం, ఆ గంధం మనకు ఫ్రేమ్ లాగా చేసి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ఫ్రేమ్స్ అన్ని మీకు ఆల్రెడీ తెలుసు కదా, లలితాలో తీసుకున్నాం అనమాట. లలితాలో సిల్వర్ చాలా చాలా బాగుంటుంది, ఫ్రేమ్ గా ఉంటది, కోఆర్డినేట్ అక్కడే. మొత్తం పూజ రూమ్ లో ఎంత అయితే సిల్వర్ ఉందో అదంతా అక్కడే కదా మనం తీసుకున్నది. సో దిస్ ఇస్ పూజా రూమ్ పార్ట్. అండ్ మనకు పూజ రూమ్ దగ్గర నుండి ఇక్కడికి ఇంకొక ఎంట్రన్స్, అది మెయిన్ కిచెన్ అనమాట. పిన్ని ఫేవరెట్. కిచెన్ కి మాకు ఏం సంబంధం లేదండి, మొత్తం పిన్నినే కాబట్టి. రండి కిచెన్ లోకి ఎంటర్ అయిపోదాం. ఇంకా ఫస్ట్ మనకు కనపడేది డైనింగ్ టేబుల్. అబ్బా, ఈ డైనింగ్ టేబుల్ సెలెక్షన్ ఉంది చూసారా, మామూలు హెడ్ఏక్ కాదండి. ఎంత టైం పట్టిందంటే అబ్బా లిటర్లీ అబ్బా వద్దులే వెయిట్ చేసి ఫైనలీ ఈ లుక్ తెచ్చినాం. ఎస్, మెయిన్ ఏంటంటే మనకు తిరగడానికి స్పేస్ ఉండాలి. డైనింగ్ టేబుల్ ఎక్కువ అవసరం లేదనమాట, ఎక్కువ చైర్స్ మనకు అవసరం లేదు. 4 members ఉన్నారు, క్యూట్ లిటిల్ ఫ్యామిలీకి క్యూట్ లిటిల్ డైనింగ్ టేబుల్ అనుకొని ఇది మొత్తం పిన్నినే సెలెక్ట్ చేసుకున్నారనమాట. దీని మీద మార్బుల్ కానీ చైర్స్ కానీ మనకి ఇదంతా ఎస్ ఫర్నిచర్ లోనే దొరుకుతుంది. మీకు ఏమైనా కావాలంటే యూ కెన్ జస్ట్ స్క్రీన్ షాట్ అండ్ వాళ్ళకి సెండ్ చేయొచ్చు. ఈ వీడియో స్పాన్సర్డ్ కాదండి, చాలా బాగా చేస్తుంది, మనకు బయట గానీ దొరకదు. బయట ప్రైజెస్ తో కంపేర్ చేస్తే చాలా చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి డైనింగ్ టేబుల్ అని చెప్పాను కదా, అండ్ తర్వాత అటు సైడ్ మనకు స్టోరేజ్ స్పేస్ అంతా కనిపిస్తుంది. సో ఆ స్టోరేజ్ స్పేస్ పైన చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్. స్టోరేజ్ స్పేస్ కూడా ఏంటంటే గ్లాస్ దంతా ఒక సైడ్ కోఆర్డినేట్ చేసి పెట్టేసింది. టీ కప్స్ కానీ తర్వాత డిన్నర్ సెట్స్ అవన్నీ అటు సైడ్ ఉంటాయి అనమాట. మనకు మొత్తం స్టోరేజ్ గ్లాస్ కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఉంటాయి. దాని పైన ఏంటంటే చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ ఖాళీగా లేకుండా ఒక మంచి స్పేస్ లా క్రియేట్ చేసింది. అబ్బా, ఇక్కడ ఏదో స్టోన్స్ కూడా పెట్టిందండి, ఇది నేను చూడలేదు. సో ఇక్కడ ఎంటీ ఉండకూడదు అని చెప్పేసి ఇది ఈ మ్యాట్స్ ఎక్కడ తీసుకున్నాం, రూపాలిలో తీసుకుంది. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈ కోస్టర్స్ చూడండి ఎంత మంచిగా సెట్ చేసిందో. ఒక్క నిమిషం దీన్ని పక్కన పెడతాను. మనకు మార్బుల్ ఏ కలర్ లో ఉందో ఈ కోస్టర్స్ కూడా సేమ్ కలర్ సెట్ చేసేసింది అనమాట, విచ్ ఇస్ రియలీ క్యూట్. అండ్ అమ్మో చాలా వెయిట్ ఉందండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్ మన ఇంట్లో అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ సేమ్. అంటే డబల్ డోర్ అయితే స్టోరేజ్ పట్టదు అనేసి నేను ఇదే సెలెక్షన్ చేస్తాను. వీళ్ళకి ఎన్ని మోడల్స్ చూపించినా ఫ్రిడ్జ్ ఇదే మోడలే నచ్చుతుంది అనమాట, బికాస్ స్టోరేజ్ ఉండాలి కాబట్టి. మనకి ఎంత స్టైలిష్ గా ఉంది అనేది ఫ్రిడ్జ్ విషయంలో అది ఇంపార్టెంట్ కాదు, స్టోరేజ్ ఎంత మంచిగా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. ఇది నాకు ఆన్లైన్ లో ఎక్కడైనా అనిపిస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఐ థింక్ దిస్ ఇస్ సామ్సంగ్. సామ్సంగ్. ఇది మోడల్ నెంబర్ నాకు అంత గుర్తులేదు. స్టోరేజ్ అంతా ఓపెన్ చేయాలా, పర్లేదు. వెల్కమ్ టు పిన్నీస్ కిచెన్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేస్తూనే ఉంటాను, ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేస్తాను. ఇక్కడ ఒకటి ఇది చాలా యూజ్ అవుతుంది, మీరు కూడా తీసుకోండి. ఇది అమెజాన్ లోనే తీసుకుంది. వాటర్ బాటిల్ కంపార్ట్మెంట్ అనమాట. లాస్ట్ నువ్వు వాటర్ బాటిల్ కూడా గ్రే కలర్ సెట్ చేసినప్పుడు మొత్తం గ్రే తోనే కోఆర్డినేట్ చేసిందని చెప్పేసి అది కూడా మ్యాచింగ్ అయితే సూపర్ ఉంటుంది అనేసి ఇది కానీ ఇదే సెలెక్షన్ చేసినాను. ఇంకా మనకు కిచెన్ గురించి ఇంకేముంటది చెప్పండి. మోస్ట్లీ స్టోరేజ్ వైట్ గ్రే ఇదంతా పాలికోట్. పాలికోట్ ఏంటంటే మంచి షైన్ ఉంటుంది, చాలా సస్టైనబుల్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. త్వరగా వెళ్ళిపోవడం అలాంటిది ఏమి ఉండదు. నాకు మెటీరియల్ గురించి అంత ఐడియా లేదు కాబట్టి ఏమేమి యూజ్ చేశారని నేను చెప్తాను, దాని గురించి రీసెర్చ్ తర్వాత చేసుకోవాలి. అండ్ ఆ స్టవ్ కూడా మంది గ్లో హాట్ ఏదైతే ఉందో అదే అనమాట, పిన్ని వాళ్ళది అప్పుడు మోడల్. సో అది కూడా చాలా మంచి వర్క్ చేస్తాను. యాక్చువల్లీ పిన్ని వాళ్ళది చూసే నేను మన ఇంట్లో కూడా ఆ బ్రాండ్ తీసుకున్నాను అనమాట, బాగా వర్క్ చేస్తామని చెప్పేసి. అండ్ ఇదంతా స్టోరేజ్ ఏరియా. దీంట్లో ఎక్కడ చూసినా యుటెన్సిల్స్ స్టీల్ వి అన్ని మోస్ట్లీ పిన్ని వాళ్ళ ఇంట్లో స్టీల్ సెలెక్షన్ చేసినాను.
ఇట్లా ఇక్కడ ఏంటంటే- పెట్టుకోవడానికి నేను ఇవి సెలెక్షన్ చేసుకున్నాను. అవైతే కొంచెం దీంట్లోకి వచ్చినవి చిన్న చిన్నగా ఉంటాయి అనమాట. ఇవైతే బాగా స్పూన్లు అంతా కరెక్ట్ గా పడతాయి. ఇవి కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను. ఇవన్నీ డిఫరెంట్ పార్టీషన్స్ ఉంటే నేను లింక్స్ డెఫినెట్లీ ఇస్తా. స్పూన్స్ పెట్టుకోవడానికి, పెద్ద పెద్ద ఇవేంటి గంటలు పెట్టుకోవడానికి అంతా బాగా యూజ్ అవుతుంది అనమాట. వుడెన్ స్పూన్స్ కూడా పిన్ని బాగానే వాడతారు. అండ్ ప్లేట్స్ అంతా సపరేట్ సెగ్రిగేషన్స్ ఇట్లుంటాయి. అండ్ మొత్తం అంతా అట్లా సపరేట్ గా కోఆర్డినేట్ చేసి పెట్టారు. ఇక్కడ అన్ని మొత్తం గిన్నెలు, పాత్రలు, కొంచెం పాత్రలు ఎక్కువే ఉంటాయి అనమాట ఇంట్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి చపాతీ, బటర్ చపాతీలు ఏమో ఇంకా అన్ని ఎన్ని ఉంటాయి ఆన్లైన్ లో అవన్నీ. కిచెన్ కి ఫుడ్ కి వంటకు సంబంధించి ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ఉంటుంది పిన్ని దగ్గర. చూడటము ఆర్డర్ చేయడం, బాక్సులు అండ్ ఇవన్నీ హాట్ బాక్సెస్ సెక్షన్. ఇవంతా ఇవి వంట చేసేవి, చికెన్ ఫ్రై చేయడానికి, లేదంటే వెజ్ సపరేట్, నాన్ వెజ్ సపరేట్ అట్లా అనమాట. పూజకు సపరేట్ గా వాడతాం కదా అవి. అండ్ అక్కడ గ్యాస్ ఇక్కడ వచ్చి కుక్కర్స్ అన్ని చాలా పడతాయి కింద పైన. చాలా బాగుంది, చాలా బాగుంటుంది. మన గ్యాస్ అంతా బయట అనమాట, కనెక్షన్ లోపల ఎక్కడ లేదు. డైరెక్ట్ బయట అక్కడే తీసి అక్కడే ఫిక్స్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ వచ్చి ప్లాస్టిక్ సామాన్లు. ప్లాస్టిక్ డెఫినెట్ గా అందరింట్లో ఉంటుందండి. ఉండాలి. ఇడ్లీ పిండికి అవైతేనే సేఫ్. అండ్ ఇక్కడ రెగ్యులర్ గా స్టీల్ సామాన్లు. ఇక్కడ వచ్చి నేను స్టాండ్ ఏం పెట్టలేదు, ప్లేట్లు ఎక్కువ పట్టామనేసి ఇట్లా అరేంజ్ పెట్టేసింది అనమాట. ప్లేట్ సెక్షన్ అంతా అక్కడ గాజు ఓ పక్క, ఇవి ఓ పక్క అరేంజ్ చేసుకున్నా. గ్లాస్ వి అంటే ఇంకోటి ఏం తెలుసా అండి, వీళ్ళు గ్లాస్ ప్లేట్స్ కొంటారు, మాకు వాడరు అనమాట. ఎవరైనా గెస్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారు. గెస్ట్ వాడతామండి మేము. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మంచిగా ఎక్కడ ఉంటాయి కూడా తెలియదు అప్పటి వరకు మాకు. గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా కింద నుండి బయటకు వస్తాయి చూడండి, వెలికి తీతలు. అట్లా ఇంత మంచిగా ఉన్నాయి మన ఇంట్లో, మనకెందుకు వాడు ఇంత మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇట్లా చక్కెర, బొరుగులు, షుగర్, స్టోరేజ్, స్టాక్ అప్స్ అనమాట. అవన్నీ స్టాక్ ఇదంతా మిక్సర్లు, గ్రైండర్లు ఏమేమి ఉంటాయో ఆన్లైన్ లో ఎగ్స్ చేసేటివి. ఎగ్స్ బాయిల్ చేసేటివి, మిక్సర్, ఎన్ని మిక్సర్స్ ఉన్నాయి చూడండి. వెరైటీ జ్యూసర్లు మొత్తం అంతా దీంట్లో అరేంజ్. మామూలుగా లేదు, షాప్ ఉన్నట్టుంది. ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్తే ఎట్లుంటదో అట్లుంది అనమాట ఇక్కడ మొత్తం స్టోరేజ్ అంతా. అండ్ ఈ పక్కన ఏమేమి తెలీదు. ఇది బాక్సెస్ అన్నమాట. ఇది ఇంకొక షాప్. రేర్ గా ఏమన్నా ఎక్కువ జనం వచ్చినప్పుడు బాక్స్ లో పెట్టాలి కదా, స్టీల్ బాక్స్ లోనే పెట్టాలి. జగన్ కి షాప్ అంతా ఇక్కడే ఉంది పిన్ని. స్టీల్ షాప్ ఒక సైడ్, ఎలక్ట్రానిక్ సామాన్ షాప్ ఒక సైడ్ ఉంది. అండ్ అక్కడ ఇది స్టోరేజ్, లిక్విడ్ లా అంతా. ఇది కూడా షాప్ అండి. చిన్న సైజ్ బాబు చూసినాడా? ఇది చూస్తాడు. ఓకే, అట్లయితే ఓకే, నో ప్రాబ్లం. అండ్ ఈ పైన మనం చేసిన సామాన్లు, స్పైసెస్, మొత్తం స్పైసెస్ ఏవైతే వాడాలో అవన్నీ ఇక్కడ మొత్తం అంతా ఇవి అమెజాన్ లో అప్పుడు తీసుకున్నాము. వీడియో కూడా ఉంది, ఫస్ట్ డే ఇన్ పిన్నీస్ హౌస్ అని చెప్పేసి అప్పుడు మొత్తం కోఆర్డినేట్ చేసింది అనమాట. అక్కడ ఉన్నాయి లింక్స్, ఇక్కడ ఉన్నాయి లేదు నాకు తెలీదు. అండ్ ఇక్కడ మొత్తం ఇట్లా స్టోరేజ్ అనమాట. మసాలాలు ఏవేవి కావాల్సి వస్తాయి, డే టు డే బేసిస్ మీద వాడేటివన్నీ పైన, అండ్ అప్పుడప్పుడు వాడేటివన్నీ కింద అనమాట. అట్లా స్టోర్ చేసుకొని పెట్టుకుంది. మనకు 2 ఎంట్రన్స్ ఉంటాయి, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఎంట్రన్స్ అనమాట. ఇది ఎక్కువ వాడము, అటు సైడ్ నుండే రావాలి ఫస్ట్. అండ్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు ఒకటి ఏదైనా మంచి లైట్ ఉంటే, వామ్ లైటింగ్ అని ఉంటే బాగుంటుంది అనిపించి అది తెప్పించింది అనమాట. సో ఇలా అయినా ఎంటర్ అవ్వచ్చు, అలా అయినా ఎంటర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం. వెల్కమ్. బెడ్రూమ్ పిన్ని వాళ్ళది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కిందే ఉందన్నమాట. అటు సైడ్ వాష్రూమ్ యూజువల్ గానే ఉంటుంది కదా, వాష్రూమ్ ఏం చూపించట్లేదు, నీట్ గానే ఉంటుంది, కానీ జస్ట్ వాష్రూమ్ ఎందుకులే అని చెప్పేసి బెడ్రూమ్ చూపించిస్తున్నాను అనమాట. ఈ వీడియో ఎంత పెద్దగా అవుతుందో నాకు కూడా తెలియదు, ఓపిక్ గా చూడండి. హౌస్ టూర్ అడిగారు కదా, అందరూ చూడాలి, లైక్ ఇవ్వండి. హౌస్ టూర్ కి చాలా టైం పడుతుంది అనుకుంటాం ఈజీ అని, కానీ చాలా ఎక్కువ టైం సేపు కాళ్ళన్నీ నొప్పిస్తున్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట పిన్ని వాళ్ళని మొత్తం. ఇది ఫిక్స్డ్ మన శ్యామ్ అనమాట. ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తము శ్యామ్ కే ఇచ్చేసాము. మా డాలీ అక్కడ ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇది ఒక స్టేట్మెంట్ రెస్టింగ్ చైర్ లాగా ఒకటి ఉండాలి అనుకొని ఇది ఇక్కడికి వచ్చింది. ఇది ప్లాన్ చేసింది అయితే జూలీ రూమ్ లోకి ప్లాన్ చేసాము, కానీ వచ్చింది అయితే పిన్ని వాళ్ళ బెడ్రూమ్ లోకి వచ్చింది అనమాట. సో ఇది ఇలా ఫిక్స్ చేసాం అనమాట. బెడ్స్ అనేవి ఫిక్స్డ్, మూవ్ చేయడానికి అవ్వదు, మొత్తం ఫిక్స్డ్ అనమాట ఇవంతా. సో ఇవి కూడా అంతే, కలర్స్ అన్ని చూసి నిదానంగా కోఆర్డినేట్ చేసుకున్నాము. బెడ్స్ ఎంత పడ్డాయి ఏంది నాకు కూడా పెద్దగా ఐడియా లేదనమాట. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇస్ ద మెయిన్ పార్ట్. చాలా డిఫరెంట్ ఉంది, చాలా బాగుంటుంది, పిన్నికి ప్రాపర్ గా సరిపోతుంది అనమాట. స్టోరేజ్ అంతా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టేసింది పిన్ని అయితే.
అండ్ అక్కడ స్ట్రైట్నర్స్ కానీ కొన్ని లిప్స్టిక్స్ కానీ పిన్నికి సంబంధించినటువంటి అక్కడ పెట్టుకుంది. దీంట్లో బాబాయ్ ఏమీ ఉండదు, బై ద బై ఒక పౌడర్ ఉంటుంది అంతే. షాక్ అవుతారు. అమ్మో ఏంటి అవి షాప్ పెట్టేసింది. రబ్బర్ బ్యాండ్స్, మ్యాచింగ్ మొత్తం ఇక్కడ మ్యాచింగ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ నాకు తెలియదండి, నేను కూడా ఇంత డీటెయిల్ ఎప్పుడు చూడలేదు. మీతో పాటు నేను కూడా చూస్తున్నాను అనమాట. అండ్ రెడీ అయ్యేటివన్నీ క్లోజ్అప్ షాట్స్ ఇస్తూ ఉంటాను చూడండి ఎన్ని రబ్బర్ బ్యాండ్స్. అమ్మో అంటే ప్రతి సారీ లేకి మ్యాచింగ్ నేను రబ్బర్ బ్యాండ్ ఎక్కువ వాడతాను, అందుకని చెప్పేసి ప్రతి ఒక్క దానికి ఒకటి వేసేసిందండి. బాక్స్ బెడ్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, వదిలేస్తే పడుకుంటాం అమ్మా అనిపిస్తుంది. అవును చాలా వేడిగా ఎక్కువ ఉంది అనమాట ఈ రోజు. సో ఇటు సైడ్ మొత్తం ఇలా కనిపిస్తుంది, అటు సైడ్ ఇంకా మనకు కబోర్డ్స్ అన్నమాట. ఇది పిన్ని వార్డ్రోబ్, పిన్నిది ఉంది, బాబాయ్దేది అబ్బా ఎంత పెద్ద స్పేస్ ఇచ్చిందండి బాబాయ్కి, అసలు చాలా ఎక్కువ స్పేస్ ఇచ్చేసినాం. ఇటు సైడ్ శారీస్ అన్ని పెట్టుకుంది అనమాట. ఇన్ని శారీస్ ఉన్నాయి చూడండి. అటు సైడ్ కూడా చూపిస్తా. ఇది మొత్తం పిన్ని వార్డ్రోబ్ అన్నమాట. ఇటు సైడ్ అన్ని శారీసేనా? మొత్తం శారీస్ అంతా ఒక సెక్షన్ పెట్టేసింది. తర్వాత ఇటు సైడ్ ఇది ఓపెన్ చేయడానికి వస్తుందా, ఇంకొక సెక్షన్. అటు సైడ్ అన్ని శారీస్, ఇటు సైడ్ కూడా శారీసే ఉన్నాయా? శారీస్, క్యాజువల్ వేర్ శారీస్, తర్వాత కావాల్సిన ఇన్నర్స్ అక్కడ ఉన్నాయి, డ్రెస్సెస్ అండ్ ఇక్కడ లాంజ్రే అవన్నీ సపరేట్ గా కోఆర్డినేట్ చేసుకొని పెట్టుకుంది అనమాట. బాబాయ్కి ఏదో ఇవ్వాలన్నట్టు అటు సైడ్ ఒక చిన్న సెక్షన్ ఉంది, అది బాబాయ్కి అన్నమాట సెక్షన్. నా దాంట్లో గానీ ఎక్కువ వాడతాడు, నా దాంట్లో గానీ కొన్ని దాంట్లో పైన గానీ పెట్టిన బాబాయ్ వా ఓకే. ఇది పిన్ని బాబాయ్కి ఇచ్చిన చిన్న సెక్షన్ అన్నమాట. ఇలా ఉంటుంది, బాబాయ్ ఉంది, కింద కూడా ఉంది, పైన కూడా ఎక్కడో పెట్టి ఉంటుందంట బాబాయ్వి. ఈ బెడ్రూమ్ లో అయితే మెజారిటీ పిన్నివే, ఆబ్వియస్లీ లేడీస్ ఉండగా లేడీస్ ఉన్న ఆక్రమించేది మనమే. అటు సైడ్ మ్యాంగోస్ పెట్టేసాంలేండి. అండ్ ఇది టీవీ యూనిట్, ప్రస్తుతానికి టీవీ అవసరం లేదనమాట, ఎవరు పెద్ద చూడరు. బాబాయ్ టీవీ ఎక్కువ చూసేది కానీ టీవీ కావాలి ఫ్యూచర్ లో ఎప్పుడైనా కావాలంటే ఇక్కడ ఒక చిన్న టీవీ యూనిట్ అనమాట. అండ్ డెకరేటివ్ ఐటమ్స్, చార్జర్స్, తర్వాత చిన్న స్టోరేజ్ ఏమైనా కావాలంటే ఏమైనా టాబ్లెట్స్, మెడిసిన్స్ వాడేకి వెళ్తున్నాము. అండ్ స్టెప్స్ దగ్గర మనకు పిన్ని వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట. బాబాయ్, పిన్ని, జూలీ, డాలీ ఎంత క్యూట్ గా ఉన్నారు కదా. ఈ ఫోటో నాకు చాలా ఇష్టం, మీలో చాలా మెంబర్స్ కి కూడా ఇష్టం అనమాట. గృహప్రవేశం టైంలో చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ ఫోటోకి. అండ్ అలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ అలా చూసుకుంటే అది కూడా మన గృహప్రవేశం టైం అప్పుడే వచ్చింది అనమాట. జూలీ ఇటు సైడ్ వస్తుంది, ఇంకా బాగా కనిపిస్తుంది. వాల్ కి చాలా సింపుల్ పీసెస్ ఉండాలి, స్టేట్మెంట్ పీసెస్ ఉండాలి అని చెప్పేసి డాడీ అప్పుడు అన్నారనమాట. గృహప్రవేశం రోజే ఫస్ట్ తెచ్చిన ఫ్రేమ్ అనమాట ఇది, కృష్ణుడిది. ఇట్స్ లైక్ ఏ 3D డిజైన్. ఇది మొత్తం ఒకటి వస్తుంది రోజ్ వుడ్ తో రెడీ చేశారనమాట. పక్షిలో తీసుకొచ్చారండి ఈ ఫ్రేమ్, మనకు లేపాక్షిలో దొరుకుతుంది అనమాట. చాలా బాగుంటాయి, మెటీరియల్ క్వాలిటీ అయితే ఎక్కువే, బాగుంది. వాల్ కి స్టేట్మెంట్ పీసెస్ ఉండాలని చెప్పేసి అది. అండ్ అలాగే మనం పైకి వెళ్తే ఇంకొక ఫ్రేమ్ వస్తుంది, మనకి ఇంకొక వాల్ ఫ్రేమ్ అనమాట. ఇది కంప్లీట్లీ అటాచ్డ్. దీని థీమ్ అంతా ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు, నీకు తెలుసా? లేదు, డాడీ వాళ్ళే చేయించారనమాట. ఇది మొత్తం ఇది కార్వింగ్ చేయడానికి చాలా టైం పట్టింది. సూర్యుడి థీమ్ అనమాట ఇది, బ్రైట్నెస్ సూర్యుడి థీమ్ లో ఉంటది ఇది మనకు. సో మనకు వాల్ చూస్తే చాలా సింపుల్ అండ్ స్టేట్మెంట్ పీసెస్ అని చెప్పాను కదా, 3 ఉంటాయి అనమాట. ఫస్ట్ పిన్ని వాళ్ళది ఎంటర్ అవ్వగానే ఫోటో ఫ్రేమ్, అండ్ తర్వాత కృష్ణుడిది 3D డిజైన్ ఒకటి, అండ్ ఇంకొకటి సూర్యుడి థీమ్ లో ఇంకొకటి. అక్కడ వాచ్ ఉందన్నమాట, ఆ వాచ్ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. కటన్ కి దానికి మధ్యలో బ్లాక్ అయితే బాగుంటుంది అని అక్కడ సెట్ చేసేసారు. సో రండి వెళ్దాం పైకి. వెల్కమ్ టు వన్ మోర్ లివింగ్ స్పేస్. ఇది కూడా అంతే గ్రే థీమ్ లోనే ఉంటది అనమాట. గ్రే అండ్ మావ్ కలర్ థీమ్స్ ఎక్కువ కనిపిస్తాయి. అండ్ టేబుల్ మీతో పాటు నేను ఇప్పుడే చూస్తున్నా, చాలా బాగా వచ్చింది, లేట్ అయినా వచ్చింది. బాంబే డిజైనింగ్ ఏమో అనింది తను, బాంబే డిజైనింగ్ అంట. అండ్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్న వాస్ కూడా పిన్ని సేమ్ కలర్స్ తో మ్యాచింగ్ చేసేసింది. చాలా రోజులు అయితే సెలెక్షన్ చేసి చాలా రోజులు సోఫా వచ్చినప్పుడు టీపా రాలేదు కాబట్టి అట్లానే పెట్టేసినాను. చాలా బాగుంది. అండ్ షాన్లియర్ కూడా నాకు ఫేవరెట్ అనమాట, చాలా బాగా క్లాసీగా కనిపిస్తుంది షాన్లియర్. అది మనం బెంగళూరు లో తీసుకున్నాము. చాలా ఇంటికి అంతా ఒక మంచి పుట్ టుగెదర్ లుక్ ఇచ్చేదంటే షాన్లియర్ అనమాట. టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది, కింద కంటే కొంచెం చిన్నగా ఉంటది అంతే. కానీ మొత్తం అంతా కలర్ కోఆర్డినేషన్ మీరు చూసినట్టయితే వైట్ అదే థీమ్ లో వస్తుంది అనమాట. బాగుంది. ఇది గానీ ఒక గ్రానైట్ కాదు, వుడ్ అంట. ఇది తెలీదు, బాబాయ్ చెప్పినాడు వుడ్, కానీ ఎంత బాగుంది ఇది, చాలా బాగుంది. ఎలిమెంట్స్ అన్ని బాగా సెట్ అయ్యాయి అనమాట, అన్ని మ్యాచింగ్ అయ్యాయి. అండ్ క్యూట్ ప్లాంట్ నాకు బాగా నచ్చింది. నాకు తెలియదు ఎప్పుడు తీసుకుందో, ఆన్లైన్ లో ఆర్డర్ చేసిందంటే. ఇది ఒక స్టేట్మెంట్ పీస్ లాగా ఉంది చూడు, చాలా బాగా కనిపిస్తుంది, చాలా మంచి ఇంటికి అందం వచ్చింది. ప్లాంట్స్ ఉంటే చాలా బాగుంటుంది, కాకపోతే ఇది రియల్ ప్లాంట్ కాదు. రియల్ ప్లాంట్ ఇంట్లో మెయింటైన్ చేసేంత ఓపిక లేదండి. కానీ ఇట్లా ఉండదు కదా, మేము ఇది సెలెక్షన్ చేసుకున్నాం ఆన్లైన్ లో. చాలా బాగుంది, చాలా బాగుంది. స్టోన్స్ తెప్పించిన
ఓహో స్టోన్స్ ఎక్కడ తెప్పించినాం? ఆన్లైన్. స్టోన్స్ కూడా ఆన్లైన్ లోనే తెచ్చేసినారు. ఇది మన క్యూట్ లివింగ్ స్పేస్ అన్నమాట. ఇంకొకటి ఇప్పుడు డాలీ చెప్పింది కదా జూలీ, ఇది కింద ఈ కలర్ సెలెక్షన్ చేసిన కదా, పైకి ఈ కలర్ సెలెక్షన్ చేసిన సోఫా అలా రివర్స్ చేసింది అనమాట. సో కింద పైన మోస్ట్లీ కటన్స్ తో కోఆర్డినేట్ చేసినవి కొంచెం ఎక్కువ కనిపిస్తాయి అనమాట. గ్రే, వైట్ అండ్ గోల్డ్ థీమ్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు డాలీ చెప్పింది కదా ఫస్ట్ జూలీ రూమ్ కి వెళ్దాం అని చెప్పేసి, పదండి ఫస్ట్ జూలీ రూమ్ కి వెళ్దాం. జూలీ రూమ్ లోకి వెళ్లే ముందర ఈ బ్లైండ్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. చాలా ఎలిగెంట్ లుక్ వస్తాయి, బేజ్ స్టోన్స్ కదా, చాలా మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి కార్నర్ ఉంది, చాలా క్యూట్ కార్నర్, చాలా ఇట్లా పొడవు ఉంది కదా, ఏమీ లేకుంటే కొంచెం చాలా అంటే వాకింగ్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది అనమాట. ఏమైనా ఫిల్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. సో ఆ స్పేస్ అంతా ఖాళీగా లేకుండా ఇక్కడ ఒకటి అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టచ్చు. దాన్ని మనం ప్లాన్ చేద్దాం. ఇక్కడ చేద్దామా, అక్కడ చేద్దామా? ఇక్కడే చేద్దాం. ఈ స్పేస్ కొంచెం ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ చేద్దాం. ఇక్కడ ఒకటి అండి, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ టైం బ్లాగ్స్ లో చెప్తాను నేను ఏదైనా తీసుకుంటే. రండి జూలీ రూమ్ కి వెళ్దాం. జూలీ రూమ్ టూర్ ఇది సెకండ్ టైం. నాకు తెలిసి చాలా మారిపోయినట్టు అనిపిస్తుంది. పిన్ని అంటావు, నువ్వు చూస్తే షాక్ అవుతావు, నీకు తెలియని ఐటమ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. నేను ఇక్కడికి వచ్చి కూడా చాలా రోజులు అయింది కదా. రా జూలీ లోపలికి. ఆహా ఎంత మంచిగా సెట్ చేశారు తెలుసా అండి. లిటరలీ లుకింగ్ రియలీ నైస్. లుక్ అట్ దిస్ చైర్. ఇది నా ఫేవరెట్, చాలా బాగుంది. కిందున్న పిన్ని చైర్ ఏమో ఇక్కడికి రావాల్సింది, నా చైర్ ఏమో ఇక్కడికి వచ్చేసింది. ఉల్టా అన్నమాట, ఉల్టా అయిపోయింది. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది. టేబుల్స్, ఫ్రేమ్స్ అన్ని ఎంత బాగా సర్దుకున్నారు. ఏది అది ఇది కూడా చాలా బాగుంది. ఇది ఎప్పుడు తెచ్చినారు? ఆన్లైన్ లో సెలెక్ట్ చేసి. వీళ్ళు నాకు చెప్పకుండా ఆన్లైన్ లో ఏమేమి పెట్టారో ఏమో నాకు కూడా తెలియదు అండి. చాలా కాస్ట్, కానీ ఎంత బాగుందో జూలీ. చాలా బాగుంది లుక్, అంటే చాలా బాగుంది. అంటే ఆ కార్నర్ స్టడీ టేబుల్ కదా జూలీ మెయిన్ గా ఎక్కువ ఇదే యూస్ చేస్తా ఉంటుంది. టూర్ లో ఇక్కడ ఒకటి ప్లానింగ్ అనుకున్నాం జూలీ డాలీ మేము, మళ్ళీ సెట్ చేస్తాను. ఓకే, ఇది చైర్ మన ఇంట్లో ఉంది కదా, సేమ్ అలాంటిది అనమాట. వానిటీ చైర్ చాలా బాగుంటుంది. డాలీ అదేదో క్యూట్ గా ఉందని చెప్పేసి ఆన్ చేస్తుంది. ఈ కార్నర్ అంతా చాలా పర్ఫెక్ట్ ఉంది అనమాట. అంటే ఇంకా దీనికి ఏం యాడ్ చేయకుండా చేసే అవసరం కూడా లేదు, అంత బాగా కనిపిస్తుంది. ఈ ఫర్నిచర్ కూడా మొత్తం అన్ని యష్ ఫర్నిచర్ లోనే. అండ్ ఇది మొత్తం వానిటీ ఏరియా అనమాట. జూలీ వాళ్ళకి ఎంత స్పేస్ కావాలో వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంత అయితే సరిపోతుంది మాకు, ఇంత అయితే చాలు అని చెప్పేసి. అండ్ ఒక సైడ్ ఏమో వానిటీ టేబుల్ అండ్ ఇంకొక సైడ్ ఏమో జూలీ స్టడీ టేబుల్ అనమాట. యూస్ చేస్తావు కదా దాన్ని. ఎగ్జామ్స్ ఆడ చదివితే కంఫర్టబుల్ అంట, ఎక్కడ చదివినా లేదంట. అందుకే నేను అప్పుడే చెప్పా కదా స్టడీ టేబుల్ ఉంటే బెస్ట్ జూలీ అని చెప్పేసి. సో అందుకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది మా జూలీది పెద్ద స్పీకర్. వీళ్ళు సాంగ్స్ పెట్టుకుంటారండి స్నానం చేసినప్పుడు, మనం ఏమన్నా కొట్టుకుంటారేమో అన్నట్లు కిందకి వినిపిస్తుంది. కింద ఏమన్నా నచ్చినా కూడా వినపడదు వీళ్ళకి. ఈ మధ్య ఫోన్ చేస్తున్నా. ఓ వినపడక నా ఫోన్ చేస్తున్నావా? స్నానం అప్పుడు ఇంకా సాంగ్స్ పెట్టి ఎగిరి ధమ్ ధమ్ అని డాలి. ఇటు సైడ్ జూలీ బెడ్ అన్నమాట. తనకు నచ్చిన కలర్ తనే కోఆర్డినేట్ చేసుకుంది. ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. బేజ్ స్టోన్స్ అంటే లైట్ గా ఉండాలి, న్యూట్రల్ గా బాగుండాలి అని చెప్పేది జూలీకి ఇష్టం అనమాట. అండ్ బెడ్ అంతా వీళ్ళే సర్దేసినట్టున్నారు. అక్కడ ఇంకొక కార్పెట్ ఉంది, అది మన జూలీ ఫేవరెట్ అన్నమాట. జూలీ డాల్ ఇద్దరికి దీంతో బాగా ఇలా ఆడుతూ ఉంటారు వీళ్ళు. సాఫ్ట్ గా ఉంటుంది కదా, అందుకు ఇది బాగా నచ్చుతుంది వాళ్ళకి. యా చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది అమెజాన్ లోనే తీసుకున్నాం మనం, లింక్ ఇస్తాం. అండ్ ఇక్కడ ఇంకొక టీవీ యూనిట్ ఉంది అనమాట. సో అవసరం లేదు ప్రస్తుతానికి వీళ్ళకి టీవీ. కావాల్సినప్పుడు అయ్యో టీవీ యూనిట్ లేదు కదా అనుకోకుండా ఒక టీవీ యూనిట్ యాడ్ చేసాం. అండ్ ఇక్కడ అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. అక్కడ సింపుల్ గా తనకి ఏం సెలెక్షన్ అవుతుందో టీవీ యూనిట్ కు అది సెలెక్షన్ చేసా. ఇవన్నీ కూడా ఆల్రెడీ జూలీ రూమ్ టూర్ ఉంది ఒకటి, దాంట్లో యాడ్ అయిన ఐటమ్స్ ఏమైనా ఉంటే నేను డెఫినెట్లీ ఇస్తాను. అండ్ కబోర్డ్స్, స్టడీ ఏరియా అనమాట. స్టడీ ఏరియా అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ అన్ని మొత్తం జూలీ బుక్స్ పెట్టుకొని ఉంటుంది అనమాట. మొత్తం అన్ని బుక్సే వాళ్ళే సర్దుకుంటారండి. A4 సైజ్ పేపర్స్ ఏమేమి కావాలో ఏమేమి కావాలో మొత్తం అంతా. అటు సైడ్ బ్యాగ్ స్టోరేజ్, బ్యాగ్స్ మొత్తం అన్ని బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, ఇదేంటి స్లింగ్ బ్యాగ్స్ ఏవే ఉన్నాయో అవన్నీ. అది నేను దుబాయ్లో తెచ్చిండేది కదా, చాలా బాగుంది. ఇది బాగుంటది, అన్ని బాగున్నాయి. ఇక్కడ మొత్తం బ్యాగ్ సెక్షన్ అండి. బ్యాగ్ కి సెపరేట్ గా పెట్టేసింది. ఇవన్నీ చాలా ఒక 11 ఎన్నో ఉన్నాయండి. అన్నున్నాయి జూలీ, నా దగ్గర కూడా లేవని బ్యాగ్స్. ఓకే, ఇదేంటి రాలి, ఇది స్టోరేజ్ ఏరియా అన్నమాట. వార్డ్రోబ్ ఇది మొత్తం జూలీ డాలీ ఇద్దరిది. ఒక సైడ్ జూలీది అండ్ ఇంకొక సైడ్ డాలీది. దీనికోసం ఉంటారు సరే. జూలీ అయితే మమ్మీ ఎక్కువ నా బెడ్రూమే యూజ్ అవుతుంది మమ్మీ, డాలీ బెడ్రూమ్ యూజ్ అవ్వడం లేదు అంటుంది. సో ఇటు సైడ్ మొత్తం డాలీవి. క్యాజువల్ వేర్, పార్టీ వేర్ ఇక్కడ లేవు. పార్టీ వేర్ డాలీ రూమ్ లో ఉన్నాయి. క్యాజువల్ వేర్ అంతా ఎప్పుడైనా బయటకి వెళ్ళి తినేవంటే అక్కడ ఉంటాయి. ఇక్కడ మొత్తం ఇక్కడ అరేంజ్ చేసుకుంది. చాలా బాగుంది, చాలా ఇవన్నీ పిన్నినే అరేంజ్ చేశారు, వీళ్ళు కాదు. మొత్తం పిన్నినే సర్ది పెట్టింటుంది. అండ్ ఇటు సైడ్ అయిపోయింది కదా. అండ్ ఇటు సైడ్ వచ్చేసి జూలీది.
జూలీ డ్రెస్సెస్ అన్ని ఇక్కడ మొత్తం ఇవన్నీ కాలేజ్ ఓనీస్ అన్ని అండి సుమారుగా ఒక 30 ఓనీస్ ఉంటాయి. Easy ఎందుకంటే ఆ డ్రెస్లే కదా సెలెక్షన్ కావాలి కదా, అందుకోసము ఇవన్నీ ఫస్ట్ ఇక్కడే పెట్టిన ఓనీలు లాగేసి వెళ్తాండి. అది కాలేజీకి త్వరగా వెళ్ళాలి కదా, వద్దు ఇట్లా ప్లానింగ్ వేరే ఉంది అని ఇట్లా వేసి పెట్టినాను. హ్యాంగర్స్ ఎప్పుడైనా యూజ్ అవుతాయి, హ్యాంగర్స్ లేకుండా పెట్టుకోవద్దండి. హ్యాంగర్ ఒక్కటైనా కంపల్సరీ ఓనీస్ కి అయితే ఎంత యూజ్ అవుతుందంటే చాలా ఇట్లా ఏ కలర్ ఉన్న పిల్లలు చూస్తారు కదా ఇట్లా లాగేసుకుంటారు. పొద్దునే బట్టల కింద ఉన్నాయి అనుకోండి, ఒక్కట్లో అయితే మొత్తం అంతా టైం వాళ్ళకి 8 కి వెళ్ళిపోవాలి కాబట్టి పాపం టైం ఉండదు, అర్లీగా లేసింటారు, అప్పటికప్పుడు రెడీ కావాలి కదా. పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది. సో ఇది జూలీ సెక్షన్ అన్నమాట. సో కాలేజ్ కేసుకి వెళ్ళేటివి దుపట్టాస్ డెఫినెట్లీ ఉండాలన్నమాట, కాలేజ్ రూల్ అది. ఎథ్నిక్ వేర్ అంటే ఒక సెక్షన్, తర్వాత నార్మల్ పార్టీ వేర్ ఒక సెక్షన్ లాగా, అండ్ క్యాజువల్ డ్రెస్సెస్ అన్ని పైన నైట్ డ్రెస్సెస్ అలా మొత్తం సర్దేసింది అనమాట. పైన బ్యాగ్స్ అండి, ఎప్పుడైనా ట్రావెల్ పెద్ద పెద్ద అక్కడ కూడా అంతేనా, పైన సూట్ కేసెస్ అండి, మొత్తం లగేజ్ బ్యాగ్స్ అన్ని పైన అనమాట. ఏం లేదు, సూట్ కేస్. ఇది మన జూలీ రూమ్. డాలీ బెడ్రూమ్ అంతా మార్బుల్ థీమ్ అన్నమాట. మొత్తం మనకు మార్బుల్ అప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా, సో అదే థీమ్ తో మొత్తం కబోర్డ్స్, డ్రెస్సింగ్ ఏరియా అంతా అలాగే రెడీ అయిపోయింది అనమాట. డాలీ కూడా అక్కడ ఒక చిన్న స్టడీ ఏరియా లా ఉంది, ఏమైనా బుక్స్ కానీ సైడ్ టేబుల్ కోఆర్డినేట్ చేసుకోవచ్చు లోపలికి వచ్చే జూలీ. అండ్ బెడ్ మొత్తం అన్ని బెడ్రూమ్స్ లో బెడ్ అటాచ్డ్ అనమాట, అటాచ్డ్ ఉండాలి అని చెప్పేసి. అండ్ డాలీ బెడ్రూమ్ కి బెడ్ వచ్చేసి కార్ట్ కి స్టోరేజ్ స్పేస్ ఉంది, ఇది ఇట్లా పైకి వెళ్తది. ఆ టెక్నిక్ ఇప్పుడు నేను చేద్దాం అనుకోవట్లేదు. నా రూమ్ లో పైకి వెళ్తాది, ఈ రూమ్ లో పైకి వెళ్తాది. ఇది కూడా ఉంది కదా, కింద ఉంది స్టోరేజ్ ఉంది. ఓకే, అన్నిటికీ స్టోరేజ్ అయితే ఉందన్నమాట బెడ్స్ కి. అండ్ డాలీకి కూడా చిన్న వ్యానిటీ ఏరియా ఉంది. ఎప్పటికైనా అమ్మాయిలకి వ్యానిటీ ఏరియా లేకుండా అస్సలు రెడీ చేయకండి ఇల్లు కట్టే వాళ్ళు. సపరేట్ ఉండాలి, పెద్ద అయిన తర్వాత ఇది నాది అనుకోకుండా ఉంటారన్నమాట. బాగోదు కాబట్టి ఉంది. సో మొత్తం అంతా ఇది మార్బుల్ థీమ్ లో వచ్చేస్తుంది అనమాట. అక్కడ జూలీ వాళ్ళు కొన్ని ఫొటోస్, జూలీ చూడండి ఎంత క్యూట్ గా ఉందో, అది ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు తీసిండేది. అప్పుడు అంతా నాతోనే ఉండేది అనమాట జూలీ. ఇది డాలీ. వాత్సల్య ఎన్ని రోజులు అండి పిలిచి వాత్సల్య అని. ఈ దానికి దీనికి మ్యాచింగ్ అయ్యేలాగా ఈ చైర్ రెడీ చేశారనమాట. ఫర్నిచర్ అంతా అక్కడే ఒకటే చోటే తీసేసుకున్నాము. అది అక్కడ బాగుందో లేదో చెప్పండి, సెట్ అయిందా లేదా అని తీసేస్తాము. అది అక్కడ సెట్ అయిందా లేదా సైడ్ కి అనేది నాకు చెప్పండి. అండ్ డాలీ పార్టీ వేర్ అవుట్ఫిట్స్ చూపించడానికి చాలా వెయిట్ చేస్తుంది. సో ఇది మొత్తం పార్టీ వేర్ అవుట్ఫిట్స్ అనమాట డాలీవి. ఇవన్నీ పట్టు వస్త్రాలు వాళ్ళ డాడీవి, పట్టు డ్రెస్సెస్ అన్ని జూలీవి డాలీవి ఇద్దరివి పార్టీ అవుట్ఫిట్స్ అన్ని ఉన్నాయి. ఎక్కువ జూలీ ఇక్కడ ఉన్నాయి. ఈ షీట్స్ గురించి కూడా అడిగారు, నేను కూడా వెతుకుతున్నా, నాకు దొరకట్లేదు అనమాట. ఇవి ఆన్లైన్ లో ఉంటే నాకు లింక్ ఇవ్వండి ఎవరైనా, ఓకేనా? కమాన్ నెక్స్ట్ సైడ్ ఏంటి? సో ఇది ఇంకొక సెక్షన్, ఇవన్నీ బెడ్ షీట్లు అండి, బెడ్ స్ప్రెడ్స్, తర్వాత బెడ్ షీట్స్ చేంజ్ చేసే సపరేట్ బాగుంటుంది చేంజ్ చేసుకోవడానికి. ఇవి మొత్తం డాలీ పార్టీ వేర్ అవుట్ఫిట్స్. కింద ప్రస్తుతానికి అయితే ఎంటీ. డాలీ కావాలంటే రూమ్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఏమైనా కావాలంటే ఉంటుంది అనమాట. అండ్ అటు సైడ్ మనకు డాలీకి వాష్రూమ్ పక్కన సపరేట్ సెక్షన్ ఉందన్నమాట డాలీకి. అక్కడ డ్రెస్సింగ్ స్పేస్, తర్వాత షింక్, ఇదంతా సపరేట్ చేసినాము. ఇంకా వాళ్ళు రాలేదా, ఎక్కడ సెట్ చేయాలో తెలియక ఇక్కడ పెట్టాం. ఈ ఫ్రేమ్ అండి, ఈ ఫ్రేమ్ కొత్తగా ఉంది, ఇది ఎక్కడ సెట్ చేయాలో అర్థం కాక అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఇది సెట్ చేసాము, ఇది బాగుంది కదా, చాలా బాగుంది. బాగా వాల్ క్లాక్స్ ఎప్పుడైనా బాగుంటాయి. అండ్ డాలీకి ఇట్లా అడ్వాంటేజ్ ఏంటంటే సపరేట్ గా పక్కన షింక్ వచ్చింది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఫ్యూచర్ లో బ్యూటీ మేకప్ కావాలంటే ఇక్కడ కూడా మేకప్ ఇష్టం కాబట్టి ఇక్కడ అన్ని డాలీకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టము. ఇది ఇంకో స్పేస్. అండ్ వాష్రూమ్ డోర్ కూడా మనకు మొత్తం మార్బుల్ థీమే ఇక్కడ రెడీ అయిపోయింది. అన్ని వాష్రూమ్స్ ఇలాగే ఉంటాయి మోస్ట్లీ. సో ఇంకా కొంచెం పెద్దగా ఉంటది పిన్ని వాళ్ళది నాకు తెలిసి. మాది అదనమాట డాలీ రూమ్ కదండి. ఇంకా ఇది ఇంకొక స్పేస్, అంటే స్పేస్ అంటే జస్ట్ ఒక బయట సిట్అవుట్ ఏరియా, బాల్కనీ లాగా అనమాట. అందుకే ఒక డోర్. అండ్ పైన టెర్రస్ ఉందన్నమాట. సో ఆ టెర్రస్ కి కనెక్టెడ్ స్టెప్స్ ఇట్లా వస్తాయి బయట. సో ఇది ఒక చిన్న క్యూట్ లిటిల్ స్పేస్. సూపర్ ఉంటది. దట్స్ ఫర్ ద హౌస్ టూర్. ఇదన్నమాట మన హౌస్ టూర్. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పిన్ని అంతే కదా, ఆల్మోస్ట్ అంతా చూపించేసాం. ఎంత సేపు పట్టిందంటే టైం మాకు లిటరలీ 2 hours ఈజీగా. ఇంకా క్లోజ్ అప్ షాట్స్ కూడా తీయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
కామెంట్ డౌన్ బిలో. అంటే కార్పెట్ ఒకటే రాలేదు, అన్ని వచ్చాయి. కార్పెట్ ఒకటే పెండింగ్ ఉందండి. దట్స్ ఫర్ అవర్ హౌస్ టూర్. నచ్చింది కదా, డెఫినెట్లీ లైక్ చేసేయండి. ఓకేనా, కష్టపడుతున్నాం, 4 members కష్టపడుతున్నాము. అవును, అందరూ హౌస్ టూర్ అడిగారు, దానికి ఇది టోటలీ వర్త్ ఇట్ అనిపించాలి. డెఫినెట్లీ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఎందుకు నవ్వుతున్నారో నాకు కూడా తెలియదు, మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్.